హలో. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఉన్నాను. నిన్నటి నుంచి ఫుల్గా అయితే వర్షం అయితే వస్తుంది. చెరువు ఉందన్నమాట ఎదురుగుండా. అవతల ఎవరో కూరగాయలు అయితే పెట్టారంట మొక్కలు. వర్షం ఫుల్గా రావడంతో నేను వెళ్ళలేదు. వర్షం తగ్గినాక అయితే ఈవినింగ్ అయితే వెళ్ళాను అనమాట. ఒకసారి చూసి వద్దామని. ఇలా బెండకాయలు, వంకాయలు, మధ్య మధ్యలో బంతి, చిక్కుడు, చాలా పాదులు అయితే పెట్టారనమాట. ఇలా బంతి ఎందుకు వేస్తారో మీకు తెలుసా? మా సైడ్ అయితే ఎక్కువగా కూరగాయలు మధ్య మధ్యలో ఇలా వేస్తారనమాట. అంటే పూలు పూచినప్పుడు కూరగాయలను ఎక్కువగా చూడరు, ఎక్కువ మంది పూలకి అట్రాక్ట్ అవుతారు కదా, అందుకని అలా వేస్తూ ఉంటారంట. మీ సైడ్ ఎందుకు వేస్తారో కామెంట్ చేయండి. అలాగే ఇలా కూరగాయల తోటలోకి వెళ్ళి దొరికేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మేమైతే ఒకసారి అలాగైతే వెళ్ళామన్నమాట. ఇక్కడ కాదు, నగరంలో వెళ్ళాము. ఇద్దరు అక్కలు, నేను. అయితే అందులో ఒక అమ్మాయి దొరికేసింది. ఆ అమ్మాయి దొరికింది కానీ మేము దొరకలేదు, పారిపోయాము. ఇంటికి వచ్చాక మా అమ్మకు దొరికేసాము. ఇంకా ఒక దంపుడే మా మమ్మీ. బాయ్ బాయ్.